but since lack of funds, they are not going to spread around the country. ఈరోజు ముఖ్యంగా డిజబిలిటీ ఉమెన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్, ట్రాన్స్ మ్యాన్స్ కావచ్చు, ట్రాన్స్ ఉమెన్ కావచ్చు, ఈరోజు ట్రాన్స్జెండర్ విషయంలో డిజబిలిటీ ఇష్యూ మాట్లాడడం లేదు, డిజబిలిటీ ఇష్యూలో ట్రాన్స్ ఇష్యూ మాట్లాడడం లేదు. ఏమి కొత్త కొత్త యాక్ట్ వచ్చినా కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకోరాకపోవడం మా ఒక బ్యాడ్ లక్ అది. So the government is talking about this disabilities, but they are not going to talk about especially about the trans, the community. So they are discussing much about the disabilities and all, but they are not really caring about them. ఎందుకంటే స్పేస్ లేదు. ఈ యాక్ట్ వస్తున్నాయి, బట్ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల మేము మా విషయాన్ని సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. టుడే KVS ఆర్గనైజేషన్, నాన్ ఫండింగ్ ఆర్గనైజేషన్ 12 years నుండి నడవాలంటే మేము ఎంత ప్రెజర్ చేస్తే, ఎంత ప్రొటెస్ట్ చేస్తే, ఎన్ని రకాలుగా మేము ఇబ్బంది పడితే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నామంటే ఇవన్నీ కారణాల వల్ల మేము ఈరోజు మా సమస్యల్ని ఎదుర్కొంటున్నాము ఛాలెంజింగ్ గా. So government launched like many acts, but they are not really caring. So they are not giving the space to raise their voice. So since they formed the organization, the KVS, but lack of the funds, they are not going to spread across, and they are really facing a lot of challenges across this. డిజబిలిటీ అండ్ జెండర్ కి స్పేస్ లేకపోవడం వల్ల ఎంతో మంది ట్రాన్స్ మ్యాన్ ఈరోజు ఉమెన్స్ హాస్టల్లో నివసిస్తున్నారు, అండ్ ఎంతో మంది ఈరోజు పీజీలో ఉన్నారు. బట్ ఇక్కడ డిజబిలిటీ యాక్సెసిబిలిటీ ఉన్నా కూడా మా జెండర్ మేము చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది. Yeah. So since they don't have the space in the society, they are staying in the women's hostels and the PGs, and hello, Satish? Hello, పూర్తిగా ట్రాన్స్లేషన్ చేయండి. hello, yes, we can hear you. Okay. Yeah, okay, go on, Kiran. ఫుల్ ట్రాన్స్లేషన్ చేయండి, ఎందుకంటే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. సతీష్. అండ్ so since they are staying in the PGs and hostels, and they are suffering a lot to show themselves, because they need really a big space to talk about themselves, and they want some facilities. ఎవరైతే ఈ రోజు ఓపెన్ అవుతున్నారో ట్రాన్స్ అండ్ డిజబిలిటీ ఓపెన్ కాకపోవడానికి కారణాలు స్పెషల్ గా షెల్టర్స్ లేవు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇన్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఎంప్లాయ్మెంట్స్ లేదు, జాబ్ లేదు, లవ్లీహుడ్స్ లేదు. దీంతో పాటు ముఖ్యంగా ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ చేసిన ఏదైనా ఒక షెల్టర్ గాని ఏమైనా ఉండి ఉంటే ఎంతో మంది ఈ రోజు బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు డిజబిలిటీ అండ్ జెండర్ విషయం ఎక్కడ ఏ ఎన్జిఓస్ గానీ ఏ గవర్నమెంట్ గానీ స్పెషల్ గా మాట్లాడడం లేదు. Okay, since they don't have any open shelters for the trans, so they are facing a lot of issues. They don't have the support from the family, they don't have support from the society, they don't have the support from the government, and they don't have they don't have any identity by choosing their way. So they don't have the love life, and they don't have the equality in the society. ఇవన్నీ చేయడానికి కేవీఎస్ ఇన్ని రోజుల నుండి ఒక వర్క్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చింది. టుడే సెక్షువాలిటీ అండ్ జెండర్, డిజబిలిటీ అండ్ జెండర్ గురించి ఇప్పుడు కేవీఎస్ అన్ని చోట్ల ఇండియాలో అన్ని చోట్ల ఈ రోజు UNCRPDలో కూడా మేము ప్రెజెంటేషన్ చేశాం. దిస్ ఇస్ ద అవర్ ఇష్యూస్, మాకు రైజ్ చేయండి, మా ప్రాబ్లం ని మాట్లాడననేది మాకు ఒక అవకాశం వచ్చింది కేవీఎస్ కి.
Since they founded the KVS, they just got the voice through the KVS organization, and they are fighting with the organization. And the gender disability, and they are, nobody is talking about them. But since they found this KVS, they are trying to solve their problems with the KVS organization. అండ్ టుడే ట్రాన్స్ ఇష్యూలో ముఖ్యంగా ఇన్ ఆల్సో జడ్జిమెంట్ ఏం చెప్తుంది, అండ్ 377 తీసిన కూడా చాలా మందికి ట్రాన్స్ మ్యాన్ కి యాక్చువల్లీ యాక్సెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు ట్రాన్స్ అంటే ట్రాన్స్ లాగానే ఉండండి, బట్ ట్రాన్స్ లో ట్రాన్స్ ఉమెన్ అండ్ ట్రాన్స్ మ్యాన్ కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. బట్ ఈ రోజు ట్రాన్స్ మ్యాన్ గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా స్టోరీతో పాటు నా జీవనానికి ఇక్కడ పెట్టడానికి కూడా చాలా అవకాశాలు తక్కువ వచ్చాయి మాకి. బట్ మాకి ఈ రోజు ట్రాన్స్ అండ్ డిజబిలిటీ యాడ్స్ ఏమేమి వచ్చినాయో ఇదన్నీ తీయడానికి ఎంతో చాలా ప్రొటెస్ట్ చేశాము, చాలా ధర్నాలు చేశాము. ఈ రోజు గవర్నమెంట్ మాట్లాడడానికి ఇవన్నీ మాకు ఒక టూల్ గా ఇన్ని రోజుల నుండి మాట్లాడితే, ఈ రోజు గవర్నమెంట్ 2019-20లో ఏం బిల్ పాస్ చేసిందో ఈ రోజు ఇన్ని విషయాల తర్వాత మాకి ఒక రైజ్ గా వచ్చింది. ఎందుకంటే ఇన్ని ప్రొటెస్ట్ చేసిన తర్వాత మేము ఉన్నామని గుర్తించడానికి జస్ట్ స్పెషల్ గా ఇండియాలో ఉన్న గవర్నమెంట్ అండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ కొన్ని మూవ్మెంట్స్ దీని వల్ల మాట్లాడడం స్టార్ట్ చేశాయి. So since the government launched like too many acts, but they are not really applying, because in the trans also there are many categories, but they are not recognizing as individual parts. So one of the 377 Act they launched, and as from the politicians, they are using these guys like this problem as a political issue for their political campaigning, but they are not really caring about them. And so that's can you ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి స్పెషల్ గా చెప్పాలంటే, 2014లో ఏం జరిగింది నాల్సా జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎక్కడ వెళ్ళడం లేదు. అండ్ ఇక్కడ స్పెషల్ గా మాకు డిజబిలిటీ అండ్ జెండర్ విషయం మాట్లాడేటప్పుడు, ఇక్కడ డిజబిలిటీ జెండర్ ప్రాబ్లం ఉంది, జెండర్ అండ్ డిజబిలిటీ ప్రాబ్లం ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఆదివాసీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దళిత్ ప్రాబ్లమ్స్ ఉంది. బట్ ఇవన్నీ ఫేస్ చేయడానికి ఈ రోజు మేము అన్ని రకాలుగా ఈ రోజు ముందుకు రావడానికి స్పెషల్ గా ఇవన్నీ కారణాలు ఈ రోజు ఎన్నో మా వెనకాల ఉన్న ఇష్యూస్, మా ప్రాబ్లమ్స్, మా క్రైసిస్ ఈ రోజు ఇక్కడ వచ్చి మేము పోరాడుతున్నామంటే ఇవన్నీ మా ఒక్కొక్క అనుభవంతోనే ఈ రోజు ఇంకొకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ముందుకున్నాం. Okay. Since in 2014 the government launched an act, ALSA 2014. So there are many categories these guys are fighting for, like for not only the transgender disability, they are fighting for the Is voice break, Satish? Yeah, I think Satish's voice is a bit breaking. Kiran, if you think there's probably a gap in translation, could you please correct him or correct that part? He's is Nagaraj is there in Kannada? He didn't join actually. Okay. Actually, my presentation is actually gender and disability issues, not giving to opportunity to in government or any act 2014 NALSA judgment giving the good act, but not following to in 2019-20 judgment. Right. Judgment or that act. This is the issue. But where
our platform where how to speak our issues, but not giving to hear. Satish is Jain. Yeah, I see Satish is back. Satish. Satish, can you hear us? I think no. And our organization giving to we're giving opportunity, and I will presentation our issues in disability and Dalit and trans issues. But I will need to special in India not giving to opportunity. Yeah, where our problems, where I will swearing, I don't know. That wise so many trans and disability don't come out. No, don't giving space. No, that is the one of the issue. And special so many members today are suffering to in good shelter, food, and who is supporting who is waiting for to his government or any. Every member is not good supporting, but waiting for so many members. My language problem. Satish, come back. Yeah, he's trying to join Kiran. Yeah, yes. He messaged us. He's Satish. Yes. Yeah, చెప్పండి. Yeah, Satish, please keep your video off so that your audio will be a bit more clearer. Okay. Your bandwidth will increase for audio. Yeah. I think it's clear, I think, now. Yeah, Satish. Okay, fine. ప్రతి ఒక్క ట్రాన్స్ కి డిజబిలిటీకి ప్రాబ్లం జరుగుతుంది, క్రైసిస్ జరుగుతుంది. బట్ వేరే వేరే మార్గంలో జరుగుతుంది. కంపల్సరీ ఈ సిచ్యువేషన్ ని ఎదుర్కోవడానికి ఒక ప్లాట్ఫారం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నాము. So in the society there is the problem is different. Like there is a problem with the trans, there is a problem with the disability. Is completely individual and separate ways, but the government is not caring, and we don't have any exact platform, I mean, to reach everyone. So we are unable to reaching everyone, but we are trying our best. ఈ రోజు డిజబిలిటీకి ఒక ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లాట్ఫారం ఉందనుకో, ఎన్జిఓస్ లో వేరే వేరే దగ్గర. బట్ సేమ్ టైం ట్రాన్స్ కి సేమ్ హింస జరుగుతుంది, సేమ్ ప్రాబ్లం జరుగుతుంది. మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ రోజు చూడు, సడన్ గా ఆల్ కంట్రీలో కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు. సడన్ గా కరోనా వచ్చింది. ఎగ్జాంపుల్, కరోనా అండ్ హెచ్ఐవి సేమ్ అలాగే చూస్తారా? కరోనాను హెచ్ఐవిని ఒకేలా చూస్తారా? ఎందుకంటే కరోనా నుండి కూడా ఎఫెక్ట్ ఉంది, హెచ్ఐవి నుండి కూడా ఎఫెక్ట్ ఉంది. బట్ ఆ టైంలో గవర్నమెంట్ ఎలా స్పందించింది, ఈ టైంలో ఎలా స్పందిస్తుంది అనేది కూడా చాలా మందిని ఇబ్బంది పడింది. ఈరోజు ట్రాన్స్జెండర్ అందరూ ఈ సమాజానికి దూరం కావడానికి కూడా ఎక్కడో ఒక దగ్గర అవకాశం లేకుండా పోయింది. So since the HIV/AIDS came into the country about that situation, the government took much actions, but the government is not looking in as a equal these issues. HIV is separate category and corona is separate category. They are not looking the same. They are not taking the actions. So since the corona arrives, the transgender community is like took the back step. They don't have any support from the society or from the government or from anyone. ఇక్కడ సింపతి అనేది జరుగుతుంది. ఇక్కడ సింపతి, మళ్ళీ డిగ్నిటీ అని చెప్తాం కదా, ఇక్కడ స్పేస్ లేదు. ముఖ్యంగా ఈ రోజు స్పేస్ ఉంటే, నేను మైగ్రేషన్ అయ్యే వ్యక్తిని కాదు, ఎందుకంటే నా స్టేట్ లో నేను ఉండేవాడిని. ఈరోజు దళిత్ అయి, ఒక డిజబిలిటీ పర్సన్ అయి, ఒక ట్రాన్స్ మ్యాన్ అయి
ఈ రోజు పక్క స్టేట్ లో బతకాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మా స్టేట్ లో మా ఫ్యామిలీకి అవేర్నెస్ లేదు, నా గవర్నమెంట్ కి అవేర్నెస్ లేదు. ఈ రోజు బాధపడడానికి ఈ రోజు అన్ని రకాలుగా మేము బాధపడడానికి ఈ రోజు ఇదే ఇంపార్టెంట్. నేను 2008 లో ఓపెన్ అయ్యాను. 2008 లో ఓపెన్ అయినప్పుడు అట్లీస్ట్ క్రైసిస్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి అక్కడ ఎవరు సపోర్ట్ చేయలేక 3 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది పరిస్థితి ఏర్పడింది. So since there is a sympathy in the society, but they are not giving the open space to these transgenders. So there is no exact space. So since I migrated just because of these problems, since my family is also not supported me, nobody, my relatives are not supported me. So that's why I choose to migrate from my place. So my local government is not doing anything good for me and my community. So since I'm a Dalit and disabled, so I faced a lot of problems. So from 2008, I opened up myself as a trans, and I became man now. అయితే ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ ఈ రోజు 2 ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి నా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, నా ఇండివిజువల్ క్రైసిస్, దీని వల్లనే ఈ రోజు 2 ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరు ఫ్రెండ్స్ తోనే ఎవరైతే ప్రాబ్లం లో ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. స్పెషల్ గా నేను చెప్పాలి ఏమంటే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క డిజబిలిటీ అండ్ ట్రాన్స్ కి లింక్ చేయడానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది అంటారు మేడం అంటారు, చాలా మంది అంటారు సార్ అంటారు. బట్ మేడం అనిన తక్షణమే మనము మేడం అయిపోలేము. ఎందుకంటే వాళ్ళని అర్థం చేపించడానికి మన దగ్గరే కొన్ని టూల్స్ పెట్టుకోవాలి, మన దగ్గరే సొసైటీని చేంజ్ చేయడానికి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఈ రోజు నేను అలా చేయడం వల్లనే ఈ రోజు ముందుకు రావడం జరిగింది. So since I migrated from my place, so I come across with a lot of people who are facing the same problem like me. So I'm going with them by supporting them. So that's why I founded 2 organizations to speak about our rights and our dignity and everything. So many times if I go out, so they call me sir or they call me madam. But if they call me madam, so I cannot be immediately respond as a madam. So these problems are there. So we are going by collecting all the who are facing the problems. We are going as a group. Yes, and ఇంకా ఏమంటే మాకి స్పెషల్ గా ఒక ట్రాన్స్ అంటే ఇలాగే ఉండాలి, డిజబిలిటీ అంటే అక్కడే ఉండాలి అనేది ఒకటి ఉండే. స్పెషల్ గా కేవీఎస్ అండ్ ట్రాన్స్ గురించి చెప్పడానికి కేవీఎస్ లో ఓన్లీ డిజబిలిటీ పర్సన్స్ మాత్రం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఉన్నారు. బట్ వాళ్ళని అర్థం చేపించడానికి నాకు 2 years పట్టింది. ఇప్పుడు ఇద్దరు డిజబిలిటీ అండ్ ట్రాన్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మూవ్మెంట్ లాగా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు కేవీఎస్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ తో ఉంది, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో ఉంది, కేవీఎస్ మళ్ళీ యూత్ తో ఉంది, మళ్ళీ లోకల్ దళిత్ ఆర్గనైజేషన్ తో ఉంది, ముస్లిమ్స్ ఆర్గనైజేషన్ తో ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్లడానికి మేము ప్రతి ఒక్క అడుగును కూడా చాలా క్లియర్ గా తీసుకెళ్ళాము ముందుకి. So since it started with this organization, KVS organization, so our executive body members are most of them are disabled persons, not the trans. But I try to explain them for 2 years for understanding the transgenders issue and all. So since that they were really good friends, now they are really good friends. So now we are expanded, like we are going with the students, we are going with the farmers, we are going with some Muslim communities. Like who are the problems, who are facing the problems, we are going with them as a community from the KVS. Yes. ఇది టోటల్ గా బ్యాక్గ్రౌండ్. ఇంకా నా గురించి స్పెషల్ గా చెప్పాలంటే, నేను 2008 లో బిఫోర్ ఓపెన్ అయ్యాను. బట్ 2008 తర్వాత నేను
ఓపెన్ గా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దెన్ ఆ టైంలో క్రైసిస్ సిచ్యువేషన్ లో ఎవరు హెల్ప్ చేయలేదు. బయటికి రావడానికి నా క్రైసిస్ ఇష్యూలోనే నేను బయటికి వచ్చాను. బట్ చాలా మూమెంట్స్ ఉన్నాయి కానీ, చాలా వరకు అన్ని ఉన్నాయి కానీ, ఎక్కడో ఒక దగ్గర ఈ డిజబిలిటీ పర్సన్ కి ఎందుకు, ఈయనకి ఫీలింగ్ ఉందా, ట్రాన్స్ మ్యానా, నిజంగా ట్రాన్స్ మ్యానా, అసలు ట్రాన్స్ మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్గా నాకు కూడా తెలియదు. అప్పుడు నా ఫీలింగ్ ఉంది, నా ఫీలింగ్ ఇలా నేను ఒక ట్రాన్స్ అని చెప్పుకోవడానికి నేను గౌరవంగా ఫీల్ అవుతున్నా. బట్ నాకు చెప్పుకోవడానికి చెప్తే ఎవరు ఏమంటారు అనే భయంతోనే కొన్ని సంవత్సరాలు నేను ఓపెన్ కాలేకపోయాను బిఫోర్ 2008. So since I was observing some my opinions and options before 2018, so I faced a lot of problems with my gender characteristics. So I opened up in 2008. So after that I came into community, I mean the society, and I married. And so the people were thinking outside, like, is this guy the trans, is this guy disabled person, so what he can do, what he needs to do, is he capable of doing something? So the people are thinking in many ways. ఎందుకంటే ప్రతి విషయాలు, ప్రతి సాధారణంగా ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా గ్రహిస్తారు. ఎందుకంటే ఈ రోజు నేను స్ట్రాంగ్ గా ఓపెన్ గా కావడానికి చాలా వరకు క్రైసిస్ ఎక్కువ అటెండ్ చేశాను. ఆ క్రైసిస్ లో పోలీస్ కానీ అండ్ పబ్లిక్ కానీ ఎలా వీళ్ళని తీసుకెళ్ళాలి ముందుకు అనేది, నాకు ఎలా వీళ్ళని వేగంగా కలపాలి, ఎలా వీళ్ళని అండర్స్టాండ్ చేపియాలి అనేది ఎక్కువ ఆలోచించడం వల్ల నాకు బాగా సపోర్ట్ జరిగింది మీడియా ద్వారా. మీడియా టూ సైడ్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. బట్ మనం ప్రజెంటేషన్, మన స్పీచ్ ఎలా ఉంటుందో దాని ద్వారానే ఈ రోజు నేను చాలా మందిని ట్రాన్స్ మ్యాన్ ని బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్లాట్ఫారం చూపించి ఎక్కడో ఒక దగ్గర జీవనం చేస్తున్నారు. సేమ్ టైం కేవీఎస్ డిజబిలిటీ ఉమెన్స్ గురించి, స్పెషల్ గా ఉమెన్స్ అండ్ ట్రాన్స్ డిజబిలిటీ, ట్రాన్స్ జెండర్స్, ట్రాన్స్ ఉమెన్స్ అండ్ ట్రాన్స్ మ్యాన్ ఎవరు ఉన్నారో డిజబిలిటీలో వాళ్ళని కూడా తీసుకురావడానికి ఇదన్ని టూల్స్ ని స్లోగా వాడడం జరిగింది. So since we started fighting against it as a community, so we face a lot of problems with all the people and society. So we are trying to convince the police, we are trying to convince everyone in the society, so how to accept our problems. So we came through across this all the problems, all the crises. So now we made a platform for everyone, like for who are facing the problems. We made the KVS platform. Now they are settling up their things, they are living some normal life. I believe so. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. ఉమెన్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకోవాలి, మ్యాన్ ఉమెన్ ని మ్యారేజ్ చేసుకోవాలి. ఇండియాలో స్పెషల్ సాంప్రదాయంగా ఉండాలి. బట్ ఇక్కడ లింగ మార్పిడి సెక్స్ జెండర్ చేంజ్ అయ్యేటప్పుడు ఎందుకు సెక్స్ జెండర్ చేంజ్ కావాలి, ఎందుకు సాంప్రదాయంగానే ఉండాలి అంటే, ఇండియన్ సొసైటీ అలా వెళ్ళిపోతుంది ముందుకి, ఇలాగే ఉండాలని. దాన్ని మనం గౌరవిస్తాను. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా అలాగే అయ్యారు. ఎందుకంటే ఈ రోజు ఒక ప్లాట్ఫారం ఉండాలి, నా జెండర్ ఇది అని చెప్పుకోవడానికి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, బిఫోర్ మనమంతా పుట్టక ముందు నుండి సంస్కృతి, భారత సంస్కృతిలో ఉంది ఇది ట్రాన్స్జెండర్ ఇష్యూ. అప్పటి నుండి వస్తుంది. బట్ వెలుగులో రావడానికి సుమారు ఇప్పుడు 20-25 సంవత్సరాల నుండి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఇండియాలో చాలా మంది ఓపెన్ కావడం వల్ల మాట్లాడుతున్నాం. బట్ అర్థం చేసుకోవడానికి ఎంత సమయం కావాలి? ఎందుకంటే ఇక్కడ మేము మర్డర్ చేయట్లే, దొంగతనం చేయట్లే, ఎవరిని రేప్ చేయట్లే, మేము ఇలా బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అంటే ఇక్కడ వదలడానికి రెడీ లేరు. దీన్ని ఎలా మనము అర్థం చెప్పాలంటే, ఇది నేను చేసింది మాత్రం ఇదే, అందరూ కావాలి. సొసైటీలో ఉన్న ప్రతి కమ్యూనిటీ ఇస్ ఏ నాట్ ఏ ట్రాన్స్ అండ్ డిజబిలిటీ, ఆల్. అది ఎంత పెద్ద కమ్యూనిటీ అయినా, మనం పొలిటీషియన్ అయినా, గవర్నమెంట్ అయినా, మనం నడుచుకునే విధానంలోనే మనం వాళ్ళని చేంజ్ చేయాలి అనిపిస్తుంది నాకు.
So the problem, all the problems started with the culture, the Indian culture. So there is a culture that is keep on coming. The man should marry woman. So woman should marry only man. So the problem started there. So it's became the lifestyle of the every person. So, but the problem for the gender change and everything was there since before we born, before we exist, as we know this marriage culture and all. But nobody is recognizing like this was there, this was exist before only. Now after we are coming outside and talking in public as a transgenders, we are the transgenders, we are living like this. So but these problems arise now and they are trying to understand, but they didn't understand completely. And so what we are asking is, we are asking to, like we want to live as our life, normal life. So we are not committing any crimes, we are not doing any robberies, or we are not we are not a rapist, and we just want to live as a normal life, as a common man. Just give us the space. We are not asking anything to the government or society. ఎస్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇంకొకటి వారసత్వం అనే పదం ఎక్కువగా ఉంటుంది ఇండియాలో. వారసత్వం వాళ్ళకి అమ్మాయి గాని అబ్బాయి గాని పుట్టినా కూడా వారసత్వంగా వెళ్ళాలి, అండ్ పెళ్లి పిల్లలు ఇలా ఉండాలనేసి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మాకు రావాల్సిన ఆస్తి గాని, ట్రాన్స్ అని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి రావాల్సిన ఆస్తి గాని అలాంటివి గాని రాలేకపోవడానికి కారణం ఇదొకటి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మేము ఇల్లు వదిలి బయటికి వచ్చామనుకో, మమ్మల్ని మళ్ళీ తీసుకోవడానికి రెడీ లేరు వాళ్ళు. ఎందుకంటే మేము ఎక్కడ ఆస్తి అడుగుతాము, వాళ్ళకి క్లియర్ గా ఉంది, ఇదే వీళ్ళు ట్రాన్స్ అయిపోయారు, వీళ్ళు డిజబిలిటీ అయిపోయారు, వెళ్ళిపోయారు, మనకు సంబంధం లేదు, ఎక్కడైనా భిక్షం అడుకోనైనా ఉండిపోని గాని మా ఇంట్లోకి రాకూడదు అనేది చాలా క్లియర్ గా వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. అప్పుడు మాకు ఉన్న ఆస్తి రాదు, ఉన్న ఇల్లు లేదు, ఏమీ లేక ఎంతో మంది ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ ఈ రోజు బాధపడుతున్నాము. As a part of the culture, so the parents are expecting like, okay, we want a child as a male or female, but it's coming as an inheritance. They want to give their properties and money and wealth and everything to their children. But after knowing that we are as a trans, so they are not going to support us. So they are just simply throwing out, and they are not going to think about us. So we are not going to go back again and ask for their money or some properties or kind of thing. So they are thinking like, so we go out, so that's it. They left the house. They can do the whatever the life, but like they work, they beg and whatever the things. But the parents and the society is not take us back as a part of the family. Yes. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్ గురించి ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటే కొంతమందికైనా అర్థమయ్యేదేమో. బట్ న్యూ సిస్టమ్స్ ఏముంది, న్యూ సిస్టమ్ ని కొత్తగా ఎలా అర్థం చేపియాలి అనేది ఇంకా ఇండియాలో రాలేదు. ఎందుకంటే ఇది ఏమైనా బుక్స్ లో గానీ ఏదైనా సిస్టమ్ గా వచ్చి ఉంటే ఈ రోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ముందు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గానీ, ఇదంతా ఇష్యూస్ ఇలా నడుస్తుంది. బట్ నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను, ఈ రోజు నా ఫ్యామిలీని ఏమైతే నేను లాస్ట్ 12 years దూరం అయ్యానో, నా ఫ్యామిలీ నేను దగ్గర అయ్యాను. ఇదే పోరాటంలో నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ ని, క్లాస్మేట్ ని, నా ఊరిని మళ్ళీ దగ్గర అయ్యి నేను అదే ఊర్లో మళ్ళీ ఈ రోజు ఒక ట్రాన్స్ ని తీసుకెళ్లడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాము. బట్ అందరికి అలా అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. బట్ ఓపెన్ గా చెప్పాలంటే మనం ఏం తప్పు చేయట్లేదు. ఉన్నంత రోజులు కష్టపడాలి, వర్క్ చేయాలి, ఆటోమేటిక్ నేమ్ అదే వస్తుంది. Okay, so as Kiran thinking, the problem is from the education system and all the system we made up in the society. So if we were known as in the textbooks or in the schools everywhere, if they teach us about something about the trans or something about their community, maybe everybody will know their problems and
how they want to live, what they want to survive in the society. And so okay, so the government should take the actions to put something in the schools, to put something in the society, to put something in the as a general system. So the government should make them aware in the society. So this is the Kiran, the question. And since they started this fighting the community, they started the community and they started the organization. He reached his family, and they are not now, they're accepting his problems and the transgender problems, and they are reaching everyone now. It's like so the only thing is the people need awareness now, only thing. ఎస్ టైమ్ ఆల్మోస్ట్ 30 minutes తీసుకున్నాను, అండ్ క్వశ్చన్స్ ఉంటాయేమో చూద్దాం. అండ్ ఇంకా ట్రాన్స్ అండ్ డిజబిలిటీకి డిగ్నిటీ అనేది ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర చాలా తక్కువ ఉంది. అండ్ ఈరోజు వాయిస్ ఆర్గనైజేషన్ నేను ప్రమోట్ చేసిందో దానికి నేనే కాకుండా నాలాగా ఉన్న వాళ్ళు చాలా మంది ట్రాన్స్ అండ్ డిజబిలిటీ అండ్ ఆదివాసీ ఈరోజు రూరల్స్ ఏరియాలో అలాగే ఉండిపోయారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి చాలా స్పందన ఇంకా మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. రియల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బట్ ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి, అందరూ బయటికి రావాలంటే ఒక ప్లాట్ఫారం ఉండాలి. ఈ రోజు ఇక్కడికే ఆపకుండా మీరు ఇంకా ముందు తీసుకెళ్లాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా సెక్షన్ కి థ్యాంక్ యూ సో మచ్. So what Kiran saying is like, okay, he's thanking to the voice for raising their problems and for accepting the situation here, the meeting. So what he expecting is the problem is to be spoken in the society. Okay, so this could not stop here only. It will go on. It should be go on. Hello. Yeah. Yes. So if you want any questions, you can ask the Kiran. So you can ask in your language. So I will try to translate everything to Kiran. Thank you, Satish. Yeah. Thank you, Satish, and thank you, Kiran, for this amazing talk. So we have some questions, and also to our viewers, if you want to post your questions in the platform that you're watching, you can put the questions there and we can pick it up from there. So Kiran, we had some questions for you. So you were talking about the things that government can do, what things the society can do as to educate ourselves, to learn, and then so what are the things that we can do right at this moment, the things that is needed to be done immediately by the government and by the society? Because the question exactly చెప్పండి. Okay, so okay, మీ గురించి మీరు చెప్పినంత ఓకే, అంత బాగుంది. అండ్ ఓకే, ఎట్ ప్రజెంట్ మూమెంట్ సో గవర్నమెంట్ ఏం యాక్షన్స్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ లో మీకు ఏమనిపిస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది గవర్నమెంట్? గవర్నమెంట్ వచ్చేసి ముఖ్యంగా ఒకటి కంపల్సరీ ప్లాట్ఫారం క్రియేట్ చేయాలి. ఈ రోజు మీరు ప్లాట్ఫారం ఇస్తేనే నేను స్పీచ్ చేస్తున్నా. ఈ స్పీచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాట్ఫారం అన్ని స్టేట్ లో అన్ని చోట్ల ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ప్రాబ్లాన్ని మాట్లాడడానికి ఒక స్పేస్ ఉంటుంది. స్పేస్ లేకపోతే మాట్లాడలేడు. అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అవేర్నెస్ చేయడానికి ఎలక్షన్ కి అడ్వర్టైజ్మెంట్ కి ఎంతో ఖర్చు చేస్తుంది. బట్ ఇలాంటి ఇష్యూ మేము ఉన్నామని ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు? ఎమర్జెన్సీ అవేర్నెస్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎలా నమ్ముతారంటే సొసైటీ అండ్ గవర్నమెంట్ ఏం చెప్తే పబ్లిక్ నమ్ముతారు, పబ్లిక్ ఏం చెప్తే గవర్నమెంట్ నమ్ముతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చేయాలి కదా, ఎక్కడ చేస్తున్నారు? ఈస్ ఇంపార్టెంట్. ఈ రోజు ఎంతో బడ్జెట్ కోవిడ్ కి అవేర్నెస్ కి క్రెడిట్ చేశారు కదా. నా క్వశ్చన్స్,
అదే ఫుడ్ కు ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఎంతో మంది డైలీ వర్కర్స్ ఈ రోజు రోడ్ల పడ్డారు. ఎంతో మంది ట్రాన్స్ అండ్ డిజబిలిటీ, దళిత్, ముస్లిమ్స్, మైగ్రేషన్ పీపుల్ ఈ రోజు రోడ్ల పడ్డారు. మీరు ఎమర్జెన్సీగా కోవిడ్ ని స్టాప్ చేయడానికి మెయిన్ వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీ నుండి ఇండియా రావడానికి అన్ని రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. కానీ ఏ లోకల్లో ఉన్న రూరల్ ఏరియాలో ఉన్న మైగ్రేషన్ పీపుల్ కానీ ఈ నేను చెప్పిన ఇవి అన్ని కమ్యూనిటీ మీకు కనబడలేదా? Okay, so it's a really nice answer. So what Kiran saying is like, okay, so for the first question of Abhi, so we need a platform from the government to speak in the support of the transgenders and the support of the Dalits and the support of disabled persons and all. So we need a platform to it will be created in every state, in every rural areas and everything. So we need a platform to speak. We want to create an awareness. So since you are not doing, so we want to create just give us a platform, as Kiran requesting the government. So since the COVID-19 arrest, so just like take an example like a COVID situation. So since COVID-19 arrest, the government reacted urgently and doing emergency things. They spent a lot of money on this, but they didn't provide the food for the daily labor. They didn't provide any basic necessities for the rural people, for the transgenders, for the disabled people, for the Dalits. So you spend a lot of money to bring back the students from the foreign countries, and you arrange some special flights and special accommodations in India. You spend a lot of money for who wants to be comfortable, but you are not caring about the rural areas. You are not providing the food and basic necessities for the rural people and in your own country. Oh, he asked for both questions actually. Okay, sorry. Yeah, exactly. Thanks a lot. And so does anyone here wants to ask a question? Otherwise, I have a question, another question for Kiran. So, for example, I have listened to your previous talks, Kiran, and you talk about, there is the question of accessibility that you talk about. So support is there, for example, reservation is there. It's a necessary tool that has to be there, but is that enough? Or the question in other form, let's say the support is there, but is it accessible in your experience? He's right. Okay. Is there all in only papers? No. Yeah. Where is it working? You see, example, anything emergency is needed, emergency pass in bills, anything reverse to in our communities, government is repeat to send, but already is there. So many ads is there, so many platform is where is open. Is for example 2019 November is come to transgender bill, but where is state to state government is not passing? Why? Today is 11 accessibility is there in shelter, health, SRS and other issues also, but where is awareness? Where is government speak to in our that act, that bill? Today I will ask to openly government 2019 still going to coming to 2021, 2 years you needed, but anything elections you needed is more than is rally and wagera you also going to in prachara. No, why you not giving to our good support in trans bill or UNCRPD committee pass in 2019 disability issues also? See, is there in only inside in paper.
is don't no reactions in state governments, no reaction in district governments. Today, giving to state is disability pensions only. One state is giving to 500 rupees, 1,000 rupees. One state giving 3,000, but not clear. But their emergency need today? Who this take to pensions to link to Aadhaar? So many blind people, so many multi disability people not their Aadhaars. But in these issues also only inside in the paper act. But who this awareness created? Exactly. So many today, so many people is today is suffering to our food, minimum food. Today not giving to shelter. You is read to in 2019 bills, transgender bills. Why not spread? Is the Nalsa government, Nalsa judgment 2014 is a good actually act, good bill. Today is my gender change, not giving to permission. Today I will my name change, not giving to permission. Why to showing my screening my body? See, this is the issue in India government. Where is this platform? Today I need to my food, I need to my shelter, I need to my job, I need to my all government things in rations. Only for only documents, only for only today in giving is only paper. Please request government all disability ads and trans act moving forward to postly. Requesting. Exactly. Actually, Like it's such a good answer. Yeah. So it's so difficult to just get one disability card. I mean, that's Yes. isn't it true? Like Today it's is, so difficult to get. Yeah. India today is I'm also 75% disability. Is Mhm. I know my body. Mhm. Is no government also knowing my showing my body. Is look I'm a wheelchair person. Is okay. But today in special card is UDID card. Today Yeah. disability, so many members suffering to that card. Why needed? The India is ID card is totally 25 to 30 cards. Why? I don't know. Is a ration card, Aadhaar card, cash income, DL, वगैरह. Is a made all links to in Aadhaar. Is important. Okay, don't worry. But is showing to my body already. You know, in my I am a disability. Is a, for example, blind people is both eyes is problem. How to take in Aadhaar is already I will put in here 7 cases not don't take to in Aadhaar. That wise is pension cancel, bus pass cancel, train pass cancel, then is pension also cancel. Right. Why? Is also looking to directly you look, no, he is already disability person, is a blind person, is a multi disability also. How to take in give a bet and how to take Aadhaar. This is the issue, and special today giving to so many UDID card. UDID cards, why need? This is the issue. Is today giving transgender card, next giving disability UDID card, next, it coming to every year change to one cards. And This is the also, issue. and also those one card like changes in other state. I mean, that's in some state you are categorized as one. Let's say, Disabled. Yeah. yeah, but so like. Let's say you yourself, Kiran, for example, in Telangana, you were Yeah. categorized as Sir. one caste, and then in Karnataka different. Yes. So Yes. that changes the procedure That completely. Yeah. Yes, that is one of the issue, and I am already Dalit and Adivasi is I am also language separate, is no Lifi. Banjara communities is Lamanis actually, but Telangana is ST Banjara, is Karnataka is SC.
but how to change my caste? Sorry, okay, your some act is there in you change our caste, but is my mother tongue how to change? Right. Then some people is Muslims, some people is speak to Kannada, Tamil, Malayalam is something also is other language. Is it how to connect? Is SC and SC same category, but some election time is fraud. No, is a give to exactly that cost. But my issues, I need to cost income in, but Karnataka giving to SC, but I need to ST. But no, this is state government problem. Some state government is SC, some upper level also is there, but some is government is see some example transgender issues. Tamil is trans man is one of the calling. Hijra is some word not to giving English. I don't know how to calling to Hijras. Hijras is only old word, and some Tulu language and some is Lambani language. Some other language is there, but some word is not there. The how to request to in India? The I request to my language, and I will give you all language to also support. But same time, our cost. For example, I will put. I don't like casteism, but my name is Kiran Naik. Why put in last year change my name? Some people is upper caste people, Reddys, Naidus, Raos is add, Yadavs add. Why add? I don't know, confused. Okay, I am also Kiran Naik. Why? What problem? I am a Dalit. I am showing to my Naik. So some you don't like in casteism. Some friends is put to Gaudas. I don't know put. I am a Dalit. I am put to Naiks. See, this is not understanding to government, is state government to state government. But where is platform? This is the some people's not open. But I need caste income today. I'll need caste income. I will take in SC or ST. But when you in anything mistake in government, same time case also put. Who this responsibility? For election time is giving to all caste incomes and ration card, voter ID, वगैरह is submitted. Then compulsory, that is also one of the issue, no? I am suffering also this one. Absolutely. Does anyone present here? I'm asking all the questions. So does anyone present here have any questions? Yeah, I think Sucharita is asking. Yeah, thank you, Avi and Satish. So I was curious, I mean, more on Kiran's personal trajectory. I mean, so you kind of represent a figure who actually has gone through a lot of repression and marginalization based on gender, based on caste, based on your disability. So my question is, in your journey so far, which part do you think has been most repressed or the taboo? Like, do you face taboo even now? I mean, uncomfortable, or do you feel uncomfortable or discomfort when you step out, when you like, are there comments made towards you? And whether they are made on basis of your gender or caste or disability, like which part do you think has been the most of botheration to you, whether your change of gender or caste? Like, I don't know whether I could have articulated my question well, Satish, if you have I understood. like which part does he feel that he has most face repression on, because he faces all of it? Yeah. Thank you so much. So మీకు అర్థం క్వశ్చన్ Please translate. ఓకే. సో మీరు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ నుంచి మొత్తం తిరిగి వచ్చారు.
సో మీకు ఎక్కడ బాగా ప్రాబ్లం అనిపించింది? మీకు జెండర్ చేంజ్ అయిన ప్రాబ్లం అనిపించిందా, లేకపోతే మీకు డిజేబిలిటీ వల్ల ప్రాబ్లం అనిపించిందా, లేకపోతే మీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ సపోర్ట్ లేని ప్రాబ్లం అనిపించిందా? బట్ ఇప్పటికీ ఇవన్నీ మీరు దాన్ని దాటుకుంటూ వచ్చారు. బట్ ఇప్పటికీ మీరు అన్కంఫర్టబుల్ అంటే మీకు బాగా బాధ అనిపించే ప్రాబ్లం ఏంటి ఇప్పటికీ? అన్ని చోట్ల బాగానే ఉంది. క్వశ్చన్ కూడా చాలా పెద్దగా ఉంది. బట్ డిజబిలిటీ ఉన్నందుకు నాకు ఎప్పుడు ఫీల్ కాలే. అండ్ నేను ట్రాన్స్ గా చేంజ్ అయినప్పుడు కూడా ఎప్పుడు ఫీల్ కాలే. బట్ ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను. నా జెండర్ ని ఇంకా నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను అనేది నేను జెండర్ విషయంలో బాధపడుతున్నాను. నేను స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ నా క్రైసిస్ అయినప్పుడు నేను ఫెయిల్ అవుతా. ఎందుకంటే ఆ క్షణము ఎవరిదైనా సమస్య, వేరే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మనం క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాము. బట్ మనదే సమస్య వచ్చినప్పుడు, నా ట్రాన్స్ ఇష్యూ నేను చెప్పుకున్నప్పుడు నేను చాలా బాధపడింది. నేను ఒక రెంట్ హౌస్ తీసుకోవడానికి చాలా బాధపడ్డా. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కంపల్సరీ నేను ఒక ట్రాన్స్ గా చెప్పుకోలేకపోయాను అనేది ఒక ఫీల్ చాలా నన్ను ఇప్పటికి కూడా. ఎప్పుడైతే ఒక ఇల్లు తీసుకుంటామో రెంట్కి, అప్పుడు అంటే అంత బాధ అనిపించింది. నాకు ఒక క్రైసిస్ జరిగింది ఈ ఓనర్ ఇష్యూలో, చాలా పెద్ద క్రైసిస్. అప్పుడు నన్ను ఒక చాలా డిఫరెంట్ గా చూశాడు. నేను కూడా వాళ్ళు వినడానికి రెడీ లేరు. నువ్వు నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకలాగా అని చెప్పి వేరే వేరేగా మాట్లాడారు. అప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. బట్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ చేసి సొసైటీకి అర్థం చేయాలని ఇంకా నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఈ రోజు ప్రజెంట్ ఉన్న ఓనర్ కూడా ఏదో ఒక రోజు జెండర్ గురించి తెలుస్తుందా, జెండర్ గురించి తెలిసే వాళ్ళు ఏమంటారు అనే ఫీలింగ్ ఉండే. బట్ ఈ రోజు ధైర్యంగా ఈ రోజు మాట్లాడుతున్నానంటే 100% ప్రాబ్లం, అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని ఫేస్ చేసుకొని ముందుకు వస్తున్నా. Okay, so after crossing all the problems, so the only problem is the transgender problem. So it still exists. I am still here. Still, he's fighting for the recognition, and so I'm coming from the certificates and the support from the family and all. So these are not the big issues. Since I want to show my identity to the society. So for take for example, like when I'm taking the house for the rent, so the owner is asking too many questions. So where is your partner? Why are you like this? And why are you? What are you doing in this society? Why do you want to stay in my house? So the problems are more tougher than coming to me. So when I'm dealing with other problems, so I personal, so I'm not going to solve easily. So this is the biggest problem I ever faced and ever now facing. So I'm challenging the society, challenging the government. I want to raise my voice. I want to fight for the people who are facing this same problem. Yes. So any more questions? We can shoot it. I can ask one question. Yeah. Yes, sir. Hi, Kiran. Hi. I wanted to know, so through your organization, the work that do you have some demands that you're making, and what kind of demands are you making of policies, of governments? So I understand you're doing awareness building, you're building awareness for rights of transgender and people with disability. You also have the perspective of looking at it from a caste perspective, because you are a Dalit as well. So from your organizations, what kind of demands are you making, immediate demands, or what kind of policies you would like to see coming forward from the government? Or you think the policies are there already, it's just that the implementation, everything is on paper, as you said, it's just that the policies are good, but the implementation is totally lacking? Or you think the policies itself are not adequate? Yes, Okay. If you understand, Yeah, Miko. Yeah, అర్థమైంది క్వశ్చన్.
చెప్పండి సతీష్. యా, గవర్నమెంట్ నుంచి మీకు అంటే కావాల్సిన అన్ని వచ్చేసాయి, పేపర్ వర్క్ పరంగా అన్ని ఉన్నాయి, ప్రాబ్లం లేదు. బట్ అది మీకు ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి ఏది కావట్లేదు కదా. సో మీరు మీ పర్స్పెక్టివ్ లో మీ ఆర్గనైజేషన్ తరఫున మీకు డిమాండ్స్ ఏమున్నాయి అండ్ ఇమీడియట్ గా మీరు ఏం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి, అంటే మీ ఆర్గనైజేషన్ నుంచి, బయటి వాళ్ళ నుంచి కాకుండా మీ ఆర్గనైజేషన్ కోసం మీరు గవర్నమెంట్ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? అండ్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ తో మీకు అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, బట్ మీరేం కావాలనుకుంటున్నారు, ఎలా అయితే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు? అయితే మా ఆర్గనైజేషన్ నుండి మేము ఆల్రెడీ ఏమంటే లోకల్ గవర్నమెంట్ ఏముందో దాన్ని మూవ్ చేయడానికి కొన్ని బిల్స్ అంటే జియో కాపీస్ నే మూవ్ చేసాము. ఇన్ స్పెషల్ గా తెలంగాణ అండ్ ఏపీ అండ్ కర్ణాటకలో కూడా 2013 నుండే ఒక జియో కాపీ తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్ అనేది మేము దానికి చాలా మూవ్ చేసాము. అండ్ ఒక వెల్ఫేర్ బోర్డ్ కావాలి, స్పెషల్ గా ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అని అన్ని చోట్ల ఉంటే దాంట్లో వెల్ఫేర్ బోర్డ్ లో కమిటీ వాళ్ళే ఉంటే, ఈజ్ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటే వాళ్ళకి ఏం నీడ్ ఉందని ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ జియో కాపీలో ఉన్న జియో కాపీని మనం తీసుకెళ్తే స్పెషల్ గా రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ మేము అడిగాము, రిజర్వేషన్ ని తీసుకెళ్ళాలి. ఇస్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ 2% ఇస్తారా, 3% ఇస్తారా? ఇస్ ద హెల్త్ ఎగ్జాంపుల్, ట్రాన్స్ ఉమెన్ గానీ ట్రాన్స్ మ్యాన్ గానీ SRS ఇష్యూ వస్తే SRS చేయించుకోవాలని అనుకుంటే ఇక్కడ ఇండియాలో చాలా కాస్ట్లీ ఉంది. ఎందుకంటే 3 lakhs 4 lakhs వరకు టాప్ సర్జరీకే ఉన్నప్పుడు మాకు ఇక్కడ SRS స్పెషలిస్ట్స్ లేదు. ఇలాంటి హెల్త్ ఇష్యూ గానీ లేకపోతే ఇంకా కౌన్సిలింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ రావడానికి మేము ఒక మెమోరండం ని ఇస్తూనే ఉన్నాం. దాన్ని తీసుకురావాలని ఇంకా ప్రెజర్ చేస్తున్నాం ప్రజెంట్. అండ్ దాంతో పాటు లాస్ట్ ఇయర్ టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్క మినిస్టర్ ని మీట్ అయ్యాము. ప్రతి ఒక్క మినిస్టర్ ని మీట్ అయ్యి తెలంగాణ ట్రాన్స్జెండర్ బోర్డ్ తీసుకురావాలనేది మూవ్ చేస్తున్నాము. దానికి స్పెషల్ గా మా ఆర్గనైజేషన్ మినిస్టర్ ని మీట్ కావడానికి, యాక్చువల్లీ వాళ్ళ మీట్ అయినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు ట్రాన్స్ ఉన్నారా, ట్రాన్స్ సమస్యలు ఏమున్నాయి, దాంట్లో ఏముండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎలా ఉండాలి, షెల్టర్ అంటే ఏంటి అనేది మేము దాన్ని మూవ్ చేస్తున్నాము ప్రజెంట్. అది తక్షణమే జరిగితే చాలా మందికి హెల్ప్ జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ కాపీలో ఆల్రెడీ మీరు చెప్పిన ప్రాబ్లం ఉందా లేకుంటే మీరు కొత్తగా అడుగుతున్నారా? ఎస్, లేదు, కొత్త ప్రాబ్లమ్స్ తో పాటు కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి అండ్ కొత్త ప్రాబ్లమ్స్ కూడా డిమాండ్ చేశాము. Okay, sir. Okay, so since the government issued official orders, so we are just going with the GO copies to provide for the government. I mean, for the officers. So, but since they are not responding at all, and so what we need is a platform, is a kind of welfare house, a welfare office. So if you create a house board. Welfare board. Sorry, welfare board. Yeah. Welfare board. So we will go through the board and we will try to raise our voice and we will try to ask our questions, our problems. We will try to explain everything. So and coming to this, while changing the gender change, like from the transgender problem, so the surgery cost is more. So it will not come under any of the GOs and all. So anyway, they are not going to respond, but still we don't have the facilities, more facilities. So we need at least to support. We need a welfare board for access for all the surgery cost and all. So we already met many of the ministers in Andhra Pradesh and Telangana, but they really don't know, since the transgenders are exist and transgenders having the problem in the society. Though they really don't know, but we are trying to reach them as much as possible. Okay na? Inka cheppali? అది ముఖ్యంగా ఆర్గనైజేషన్ నుండి, ఎందుకంటే వెల్ఫేర్ బోర్డ్ అయితే బోర్డ్ లో కమ్యూనిటీకి అవకాశం వస్తుంది. నీడ్ కావాలనేది మాది స్పెషల్ డిమాండ్. ఎందుకంటే మాకేం కావాలనేది వాళ్ళకి తెలియాలంటే ఇస్ ద కమిటీ లోపల కూడా మేము ఉండాలనేది స్పెషల్ డిమాండ్ అది. Okay, so from the outside view, so the government and the people, the society, they don't know.
what we are facing. So we need a welfare board, and the people should in the board should be transgenders. Then only everybody will know and people get awareness. And such a board is not there in any state? Our board ekkada ledu. There in only, yes, there is only Kerala. Kerala is already finished first transgender board, welfare board. Pushing to AP and Telangana, and here AP and Telangana is his board is there but not working. Telangana is no platform. In Karnataka is last to 2012 to pushing, not is good government here in BJP. Yeah. So yes. But the and what can you say about the Kerala board? Do you think it's working well? Yes, Kerala board is good. Kerala is giving to in trans man special shelter in first time in India, and giving to who this marriage in trans men or trans man, giving to 2 lakhs prize money, and giving to and good SRS cost in who this like to SRS, and giving to our Kerala state is giving operation cost and good shelter and food and ration, giving to good promote. It's very happy. And one of my friend in trans man in that board in elected. So he's going good. Okay. That's great. So Abhishek, can I go with a question? Absolutely. Okay, so Satish, so please. Yeah, try. Yeah, sure. Kiran, I am from Kolkata, and recently I was seeing a survey among the people in Kolkata, just the normal people, not about the government, just the people who are living in the city. And there is, I mean, from the response, the survey was on gender and how they think about the trans people. And I see that in general, I mean, among the people, there is a tendency to have a thinking that there are only 2 genders. I mean, people are somehow systemized. Somehow, I mean, they have the habit of thinking this way for a lot of years, which is so wrong. But so I see a lot of hostility in the people for the trans people, or our people are not ready to accept them. So when you came here to voice to create awareness and also to tell about your demands, I mean, what will be your message to them? I mean, the society in general, where there is this idea that there are only 2 genders, and anything outside that is looks like something which is not normal. What do you want? What kind of general message do you want to give to that to the society in general? Satish bhai, do you understand? Yes, understood. Yes. Okay. సో రీసెంట్ గా కోల్కతా దగ్గరలో ఒక సర్వే జరిగింది. అంటే జనరల్గా కామన్ పీపుల్ ఏమని థింక్ చేస్తున్నారు మీ గురించి అని. అంటే సిస్టమ్ లో మీరు ఓన్లీ రెండు జెండర్స్ ఉంటాయి, ఒకటి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది. ఓకే, సో వాళ్ళకి అది మైండ్ లో ఉండిపోయింది. సో దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఎప్పుడైతే మీ గురించి అడుగుతున్నారో, సో వాళ్ళ లోపల ఒక భయం, ఏదో ఒక తెలియని భయం క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు ఎందుకు భయపడాలి? అసలు మీ గురించి మీరు ఎలా చెప్పదలుచుకుంటున్నారు సొసైటీకి? అసలు భయం ఎందుకు క్రియేట్ అవుతుంది? భయం ఎందుకు క్రియేట్ అవుతుందంటే, ఒకటి యాక్చువల్లీ ఎక్కడ ఇక స్పెషల్ గా చెప్పాలంటే ట్రాన్స్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ సెక్స్ వర్కర్ బెగ్గింగ్ ఏమీ చేయలేరు, ఏమీ ఎక్కడ ఓపెన్ లేరు, అండ్ గురుచేలా సిస్టమ్స్ లేదు ట్రాన్స్ మ్యాన్ కి. బట్ మా సిస్టర్స్ ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ ఉన్నారో ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ అండ్ తినడానికి ఫుడ్ లేక వాళ్ళు కంపల్సరీ ఆ వేలో వెళ్లాల్సిన అవసరం వస్తుంది, అండ్ సెక్స్ వర్కర్ అండ్ బెగ్గింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి జరిగే హింస, వాళ్ళకి జరిగే అన్యాయం కోసం వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు. ఆ వాయిస్ రైజ్ చేయడానికి ఒక అవకాశంగా సొసైటీ చూసుకొని వాళ్ళని భయపడడానికి చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళని మొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
ఇక్కడ ట్రాన్స్ అండ్ సేమ్ టైం ట్రాన్స్ ఉమెన్ కూడా సేమ్ సమస్యలు ఉన్నాయి, డిఫరెంట్ వేలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ట్రాన్స్ మ్యాన్ ఇంట్లో నుండి బయటికి రావడానికి ఎంతో బాధపడుతున్నారు. బయటికి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షెల్టర్ ఉంది, ఎక్కడ ఎవరు మమ్మల్ని టేక్ కేర్ చేస్తారు అనేది ఒక ఫీలింగ్ ఉంది. సేమ్ టైం ట్రాన్స్ ఉమెన్ వచ్చాక వాళ్ళ సిస్టమ్ లోకి వెళ్ళాక తప్పకుండా వాళ్ళు ఫాలో చేయాల్సి అవసరం ఉంది. ఈ రోజు సొసైటీ భయపడాల్సిన అంత తప్పు ఎవరు ఏం చేయట్లేదే, మేము పొలిటికల్ లాగా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం చేయట్లేదే. ఎంతో మంది మోసం చేసే వాళ్ళని చూసి మీరు భయపడకుండా నార్మల్ గా మేము ఇలా బతుకుతాం అని చెప్పే వాళ్ళ కోసం ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి? నా వేలో సొసైటీ అర్థం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. సొసైటీని మేము అర్థం చేపించడానికి మాకు ఒక ప్లాట్ఫారం ఉంటే కంపల్సరీ మేము ఈ రోజు అర్థం చేపిస్తున్నాం. నా వేలో చెప్పాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఎంతో మంది మేడం అని పిలిచారు, నేను ఫీల్ కాలే, వాళ్ళని చేంజ్ చేసి చూపించాను. ఎందుకంటే స్లోలీ ఫ్రెండ్షిప్ చేయాలి, స్లోలీ వాళ్ళ వేలో వెళ్ళాలి. ఈ రోజు ఎవరే కానీ వాళ్ళ వేలో వెళ్ళకుండా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తామంటే కుదరని పని. ఏ వేలో మనం వెళ్తే వాళ్ళతో సపోర్ట్ దొరుకుతుందో ఆ వేలో వెళ్తేనే ఈ రోజు సపోర్ట్ దొరుకుతుంది. ట్రాన్స్ మ్యాన్ కి ఈ రోజు సమస్యలు వచ్చాయి, వాళ్ళని చూసి భయపడుతున్నారంటే ఇది యాక్చువల్లీ జరగని పని ఇది. ఎందుకంటే అన్ని చోట్ల ఇది సమస్యలు ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని ఇండియా లెవెల్లో చాలా వరకు మేము ఈ రోజు ఎంతమంది ఓపెన్ అయ్యారో అంతమంది ఈ రోజు ఓపెన్ ట్రాన్స్జెండర్ బిల్ కోసము 377 కోసం ఎంతో ర్యాలీలు ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళం ఉన్నాము. ఈ రోజు అన్నిటిని మనసులో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకంటే మేము కూడా సమాజంలో మేము కూడా ఒక మనుషులం, సమాజంలో మేము కూడా ఒక వ్యక్తులం, మాకు కూడా సేమ్ హ్యూమినిటీ ఇవ్వాలి, వాళ్ళు సేమ్ రిక్వెస్ట్ ఇవ్వాలి. అంటే ఇవ్వాలంటే మేమేం తప్పు చేయట్లేదు, తప్పు ఎక్కడ చేస్తున్నాం? మాకు ఫ్యామిలీనే అర్థం చేసుకుంటే ఎందుకు మైగ్రేషన్ అవుతాం? ఈ రోజు ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి, సొసైటీ అర్థం చేసుకోవాలి. మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలిసి నేనైతే ఈ సొసైటీ ఎందుకు భయపడుతుంది? మరి ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్లు చేసే రేప్ చేసే వాళ్ళని చూసి ఎందుకు భయపడరు? ఎందుకంటే వాళ్ళని ఒక లా చూస్తారు, మనల్ని వేరే లా చూస్తారు. అంటే ఈ సొసైటీలో బెగ్గరగానే ఉండాలి, దళితుగానే ఉండాలి, డెవలప్మెంట్ కాకూడదా? ఒక ట్రాన్స్ గానే ఉండాలి. ఓకే, ట్రాన్స్ గానే ఉండాలి, కానీ వాళ్ళు వెదగడానికి అవకాశాలు ఇవ్వాలి కదా మీరు. ఆ అవకాశం ఎక్కడొస్తుంది? ఆ అవకాశం ఉంటే కదా మేము ఎదగడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. మమ్మల్ని ఈ రోజు పొలిటికల్ గా ఎంతో మంది లాయర్స్, ఎంతో మంది డాక్టర్స్, ఎంతో మంది వేరే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు ట్రాన్స్ లో కూడా ఎంతో మంది హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కరెక్ట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని అర్థం చేపియండి సొసైటీకి. ఓకే, థ్యాంక్ యూ Deepu. So it's a good answer and good, really enthusiastic. Thank you too, So what he raised the points is, okay, so since the people doesn't have this awareness in the society, so they are just get fear of this transgender problem. Okay, so the only thing is a key to create awareness is we have to raise our voice and we have to speak to the people, create awareness. So as a general problem, so this trans male, they cannot come out because they cannot beg or they cannot do anything. They cannot come out from the home. At least trans women, they can involve into some works, some kind of sexual work, some kind of social work and all. But the trans man is really facing a lot of problems. Okay, so everyone, like since the government released the government orders, the article 37, sorry, it's government order 377. So you have to accept the government orders at least. So since you are not understanding our problems and the articles and the government what released, so how can you how can you ask the questions that we are the transgenders having the problem, or we are the problem to the society? How can you think like that? So first, you need awareness.
So give us the opportunity, the platform to create awareness in the society. So if everybody aware of the problems of transgenders, so nobody will fear, and there is no such problems of fear and all. Yeah. So while coming to the one of the argument and the issue. So if the family members of the society, in the family members, in the relatives, if they agree, so there is no more problems, right? So everybody should accept us as a transgender. Everybody should accept us. So we are not committing any crimes. We are not committing any robberies or begging and all. So why do you fear for us? After getting to know. So it's only thing the people need awareness. Thank you, Kiran. I mean, thank you so much. Thank you for Deepu. Good question. Can you go for like one last question and then vote of thanks? Please. Yep. So we have received a question actually. Let me read that out. So in your experience, how does misogyny and transphobia negatively affect the transgender, both before and after the person comes out? So is it more difficult for trans men to come out than trans women? And also, after the person overcomes the social stigma to come out, does trans men get more, I don't know, like get more respect or inspire fear and authority? And probably because like manliness is more inspiring or something. Like, is it, does the situation change after the person comes out? Was my question clear? Can you repeat the question, Abhi? Yes, sure. No, it's not clear. So can you reframe the question again? Right. So the question is, it's the misogyny and let's say the transphobia that is engraved in the society. Does that change the behavior of the society after the transgender person comes out? Like before the person comes out, it's more difficult for the trans men to come out than trans women, and after the person comes out, is it like that the trans men, they get more respect and fear than trans women? Sorry, not fear, but get more respect than the trans women. So you are asking that trans men is like, if they come out, so they will get more fear or more respect, you are saying? Respect. Okay. సో మీరు చెప్పిన ప్రకారం ఓకే, ట్రాన్స్ ఉమెన్ కి చాలా ఓకే, కొంచెం వాళ్ళు బయటికి రాగలుగుతారు, బట్ ట్రాన్స్ మెన్ అసలు బయటికి రాలేకపోతున్నారని చెప్పారు కదా మీరు. సో వాళ్ళు ఒకవేళ బయటికి వస్తే, ఆపరేషన్ తర్వాత వాళ్ళు బయటికి వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుందంటారా, లేకుంటే వాళ్ళకి భయం, వాళ్ళ వల్ల భయం సొసైటీకి పెరుగుతుందంటారా? ట్రాన్స్ మెన్ వాళ్ళు బయటికి రారు, బట్ ఒకళ్ళు వస్తే ఎలా ఉంటది? బయటికి రారు అనుకుంటే రారు, బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి ధైర్యంగా చేసేవాళ్ళు బిఫోర్ ఎవరు రాలేకపోయారు. ఇస్ ఆఫ్టర్ 2015 లో ఏమనే వాళ్ళంటే ట్రాన్స్ మ్యాన్ ని F2M అని పదంని యూజ్ చేసేవాళ్ళు, ఫీమేల్ టు మేల్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్ మ్యాన్ అని స్టైల్ గా చెప్పుకుంటున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమేం చెప్తారో తెలియదు. చాలా మంది బయటికి వస్తారు, 100% వస్తారు, గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మేము కూడా ఈ సమాజంలో, పురుష ప్రధాన సమాజంలో, స్పెషల్ మ్యాన్ అని ఉండే ఈ సమాజంలో మేము గౌరవంగా బతుకుతామని అనుకుంటున్నాం. ఇంకా బయటికి వస్తారు, ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలోనే ఇప్పుడు దగ్గర 1000 పీపుల్స్ పైన నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇంకా వస్తారనే నమ్మకం ఉంది, ఇంకా రాని వాళ్ళు కూడా వస్తారు. అయితే సొసైటీలో వాళ్ళకి ఎలా పెరుగుతుందంటే, ఇప్పటికి నా ఎక్స్పీరియన్స్ లో నాకు వచ్చిన క్రైసిస్ లో నేను రిటర్న్ ఫ్యామిలీతోనే ఒకటి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళను బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్ రిలేషన్ సపోర్ట్ అండ్ సొసైటీ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఆటోమేటిక్ గా దొరుకుతుంది.
ఇప్పటికి వచ్చిన వాళ్ళలో అందరూ ఎందుకు గౌరవం పెరుగుతుందంటే ఫ్యామిలీ వాళ్ళే అలా జరిగిపోయింది కదా, వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది కదా, ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఎంతవరకు అయితే అంతవరకు వాళ్ళు డెవలప్మెంట్ కావడానికే ట్రై చేస్తారు అనేది ఉద్దేశంతో ఈ రోజు చాలా మందికి మేము సజెషన్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ మనతో ఉంటే మనం ఏమైనా చేయగలం. ఈజీగా సర్వేనే చేసుకోండి, నో ప్రాబ్లం. ఈజీగా ఏమైనా చేసుకోండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నో ప్రాబ్లం. కాబట్టి క్వశ్చన్ అంటే ట్రాన్స్ మెన్ వాళ్ళు బయటికి వస్తే అంటే ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది క్వశ్చన్. అంటే మెన్ ఓన్లీ మెన్ పరంగా ఉంటే 100% క్లియర్ అవుతుంది సతీష్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా, ఉంటుంది, వస్తారు ఇంకా ముందు వస్తారు కూడా. వస్తే ఎలా క్లియర్ అవుతుందని ఒక్క మాటల్లో చెప్పాలంటే ఇస్ ఏ గవర్నమెంట్ ఆల్రెడీ ఏమైతే బిల్స్ పాస్ చేసిందో ఆ బిల్స్ పట్టుకొనే మేము బయటికి వస్తాం, ఆ రూల్స్ నే ఫాలో చేసుకొని బయటికి వస్తాం. ఎందుకంటే ఆ బిల్స్ లో ఉన్న ఏమేం అవకాశాలు ఉన్నాయో దాన్ని మేము బల్లగుద్ది అడిగే హక్కు మాకుంది. అంటే మీరు చెప్పేది ఓన్లీ ట్రాన్స్ మెన్ కే, అంటే ట్రాన్స్ మెన్ బయటకు వస్తేనే ఆ పవర్ ఉంటుందని మీరు నమ్ముతున్నారా? లేకుంటే నో, ఎవరైతే ఇప్పుడు నాకు కావాలని అనిపిస్తుంది, నాకు స్పేస్ లేదు, నేను ఇన్ని రోజులు రాలే, నాకు స్పేస్ రాదు, ఇంకా సమాజంలో రాదని తెలిసింది, అందుకే నేను ఓపెన్ అయ్యా. అందరూ ఓపెన్ కావాలని రూల్స్ ఏం లేదు కదా, ఓపెన్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వని ఫస్ట్. అంటే మీరు చెప్పిన ప్రకారం అంటే మేల్ మనది పురుషాధిక్య దేశం అని చెప్పారు కదా, సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ట్రాన్స్ మెన్ బయటికి వస్తేనే ఈ అంటే ప్రాబ్లం కొంచెం ఇంకా ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుందని క్వశ్చన్. అవేర్నెస్ పెరగాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వే చేస్తారు, సర్వే చేసినప్పుడు చాలా మంది మ్యాన్, ట్రాన్స్ మ్యాన్ లేకపోతే మ్యాన్ అనుకునే వెళ్ళిపోతారేమో తెలియదు. బట్ స్పెషల్ గా ట్రాన్స్జెండర్ ఇష్యూ, ఒక ట్రాన్స్ అని కేటగిరీ వచ్చినప్పుడు, ట్రాన్స్ ఉమెన్ గానీ ట్రాన్స్ మ్యాన్ గానీ స్పెషల్ గా వాళ్ళ కేటగిరీ వచ్చినప్పుడు ఒక సెన్సస్ లో మనం బతికి ఉన్నాము, ఇంతమంది ఉన్నారు అని తెలియడానికి ఎక్కడో ఒక దగ్గర కొంతమంది ఓపెన్ అవుతారు కూడా. ముందులో ఫ్యూచర్ లో వాళ్ళకి సపోర్ట్ ఉంటే 100% ఎంతో మంది బయటికి వస్తారు. ఫ్యామిలీ సపోర్టు అండ్ వేరే వేరే సపోర్ట్ దొరికితే కంపల్సరీ వస్తారు. వచ్చిన తర్వాత వచ్చాక వాళ్ళకి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు అని కూడా మాట్లాడాలి కదా మరి ఈ విషయంలో. ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, దానికి రాలేదు. నాకు డ్రెస్ కోడ్ యాక్సెసిబిలిటీ లేదు, అందుకు రావట్లేదు. నాకు కటింగ్ చేయించుకోవాలని ఉంది కానీ సపోర్ట్ లేదు. సార్ నాకు ఫోర్స్ మ్యారేజ్ ఇష్టం లేదు, నాకు మ్యారేజే ఇష్టం లేదు కానీ నాకు మ్యారేజ్ చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఇవన్నీ చేస్తే అక్కడ ఎట్లా ఉంటాడు ఆ వ్యక్తి? బయటికి వచ్చే వస్తాడు కదా. నాకు ఫోర్సబుల్ సెక్స్ ఇష్టం లేదు, ఫోర్సబుల్ సెక్స్ జరుగుతుంది. ఇవన్నీ పెట్టుకొని ఆ ఇంట్లో ఉండడం కంటే బయటికి రావడం బెటర్ కదా. ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంతమంది బయటికి వచ్చినా పబ్లిక్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ సెల్ఫ్, నేను ట్రాన్స్ మ్యాన్ అని నా సెల్ఫ్ నేను చెప్పుకుంటే చాలు. టుడే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను ట్రాన్స్ మ్యాన్ చెప్పుకోవడానికి. ఎందుకంటే నా ధైర్యం, నాకు సపోర్ట్ ఎవరైతే నన్ను ఇలా తీర్చిదిద్దారో వాళ్ళందరికీ నేను ఈ రోజు థ్యాంక్స్ చేస్తున్నాను. ఈ రోజు నా కమ్యూనిటీనే నా పవర్. ఈ రోజు నా డిజబిలిటీ కమ్యూనిటీ గానీ, ట్రాన్స్ మ్యాన్ కమ్యూనిటీ గానీ, నా సపోర్టర్స్ గానీ, మీరందరు గానీ, నేను ఈ రోజు మాట్లాడడానికి మీరే నాకు కారణం, మీరే నా సపోర్ట్. ఫ్యూచర్ లో అందరూ బయటికి రావచ్చు కదా. మాట్లాడి అంటే ఎక్కువ ఎవరు మాట్లాడగలుగుతారు? ట్రాన్స్ మెన్ అంటున్నారా, ట్రాన్స్ ఉమెన్ అంటున్నారా? వాళ్ళు బయటికి ఒకవేళ వచ్చిన తర్వాత ట్రాన్స్ ఉమెన్ ఈజీగా నేను చెప్పాను, ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. ట్రాన్స్ ఉమెన్ కి ఒక ప్లాట్ఫారం ఉంది. ట్రాన్స్ ఉమెన్ గురు చాలా సిస్టమ్స్ ఉంటాయి, రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోకి వెళ్తారు. మాకు లేక కొంచెం సమయం పడుతుంది, బయటికి వస్తాము, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో క్లియర్ గా మేము బయటికి వచ్చి మాకంటూ ఒక రిజర్వేషన్ నే మేము సాధిస్తాము. ట్రాన్స్ మ్యాన్ కోసమే ఒక రిజర్వేషన్ ని పెట్టే ధైర్యం ముందు వస్తుందని అనుకుంటున్నా. Okay. Yeah, this question is really interesting. So as Kiran said, so our country is like basically is a male dominated country. Maybe if the trans men come out, maybe we can ask the government our rights. We can make a kind of reservation for the trans men also. Since there is some kind of small platform for the trans women,
but there is no platform for the trans men, I mean, to go out and to do some works. So maybe it will be happen, like since we are the male dominated country, as like Kiran expecting. So so anyway, the trans men will should come out, because anyway they cannot face the problems from the family, because they cannot accept the marriages, the forceful marriages, the sexual harassments. So the men should come out and speak themselves. So for that, we are trying our best to convince their parents, their family, the relatives. So the best thing is to convince their parents, and to come out this trans men. Yeah, I think that's it. Okay, thank you, Kiran. Thank you so much. And probably Sucharita, you can, if you could say a few words. Yeah, thanks, Abhi. And Kiran, thank you so much. I mean, I'm looking for words to tell you how much gratitude we feel for you to be part of us today, and for coming here, for agreeing to give us that wonderful talk. I mean, no word is enough to tell you thanks. Thank you so much. Thank you for being who you are, for being so brave, and for being, I mean, so active, so vocal. I could hear the passion in your voice. I wish I could understand your language. Uh, Otherwise, it's amazing to hear you. I have read your interview. Most of us have here, but it's so good to hear you talk about such important issues as that of sexuality, gender, sexual orientation, and things that, as Deep also rightly mentioned, I am also from Kolkata, and I know few organizations there who work on these issues. I have been there. I know the kind of taboo, the repression from society that transgender people still face. So it's a very important important work that you're doing, and I hope you continue to do that. More courage and power to you. And with that, because we couldn't understand your language, thanks a lot, Satish, for doing this. I mean, otherwise we couldn't have understood anything that Kiran told us. So thanks immensely for that. And of course, Abhishek, without you today, Yeah. this wouldn't have happened at all. Thank you I don't know. for organizing and doing this. And also to all my colleagues from Voice, Deep, Ansar, Asad. Ansar is our tech guy who controls everything from behind the lens. Hanif, of course, and whoever could not be part of us today in Zoom, but nonetheless, thanks to everyone. And thanks to everyone who could watch us today on behalf of Voice. So please continue to be with us. And Kiran, thanks again immensely for joining us. Thank you so much. Thank you so much, Abhishek and Satish and Voice team all. And really happy to sharing our open feelings and open problems. Give me this platform. Really happy. Deepu and other team. Thank you so much. Thank you, Satish. Thank you, Kiran. Thank you, Satish. Thank you so much. Share Thank the you. recorded video with you and with everyone. Thanks a lot. Thank you. Please, thank you. Bye. 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 Bye.